మెజర్మెంట్స్ చెప్పాను కదా, మెజర్మెంట్స్ లోని ఫస్ట్ బాడీ లెంత్ అనేది చెప్పాలి. బాడీ లెంత్ నాకు బాడీ లెంత్ ఎంత చెప్పండి. 9 ఇంచెస్ అంటే +1 అంటే 10 తీసుకోవాలి కదా. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా లైన్ అనేది ఒక లైన్ తీసుకోండి. ఏమైనా క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా ఇక్కడ నుంచి 10 ఇంచెస్ ఇది రాదు 10 ఇంచెస్ 10 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్కింగ్ అంటే 9+1 నేను తీసుకో. షోల్డర్ 4.5 ఇక్కడ తీసుకోవాలి. ఎక్కడైతే మీరు 10 పెట్టుకున్నారో అక్కడ షోల్డర్ తీసుకోవాలి. అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎంత 4.5. షోల్డర్ ఎంత ఆమ్ రౌండ్ కూడా అంతే అన్నాం కదా. సేమ్ షోల్డర్ ఎంత ఆమ్ రౌండ్ కూడా అన్ని వేళలా కాదు, కొన్ని వేళలానే షోల్డర్ ఎంత ఆమ్ రౌండ్ సేమ్ అని పెట్టేది. అది నేను చెప్తాను టైం వచ్చింది. 4.5 ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టి అక్కడ నుంచి ఎక్స్ట్రా లైన్ ఇలా తీసేయండి. జస్ట్ ఎక్స్ట్రా లైన్. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు నెక్ విడ్త్ అనేది చెప్పా. నెక్ విడ్త్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ విడ్త్ కదా. ఆ నెక్ విడ్త్ ఎంత చెప్పా 1.8. 1.8 అంటే 5 ఇక్కడికి 6, 7, 8 అంటే 2కి 1 పాయింట్ తక్కువ ఉందంటే 1.8కి ఒక మార్కింగ్. నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ క్లీన్ చేసి పెట్టాలి. అది ఇక్కడ నుంచి ఇక్కడికి క్లీన్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి. 1.8 పెట్టినప్పుడు ఇక్కడ కూడా 1.8 పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇలా మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి రౌండ్ నెక్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ స్కేల్ ఇలా తీసుకోండి. ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేటట్టు ఇలాగే ఆమ్ రౌండ్ దగ్గర మీకు రౌండ్ గీయడం లాగా స్కేల్ కనిపెట్టారు. మాకు అప్పుడు లేవు. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇది నెక్, ఇది ఆమ్ రౌండ్. ఇక్కడ 1 తీసుకోవద్దు. ఇది కూడా సేమ్, ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయింది, ఇది ఓకేనా. చెస్ట్ ఎంత చెప్పా 22 చెప్పా కదా. అప్పుడు 4 భాగాలు చేసుకుంటే 5.5 అని. దానికి 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకున్నాను. ఎంత 6.5. అది ఎక్కడ గీయాలి? ఆమ్ రౌండ్ లైన్ ఉంటుంది చూసారా, ఆ లైన్ లోనే చెస్ట్ మార్కింగ్ చేయాలి. ఆ లైన్ లోనే చెస్ట్ మార్కింగ్ చేయండి. అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఒక టైట్ అయినా లూజ్ అయినా ఇంకా పెద్దది పెంచుకోవాలన్నా దీనికి సేమ్ కూడా వేస్ట్ లో కూడా 5.5, 6.5 అంతే కదా. 6.5కి ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఒక మార్కింగ్ మొత్తం వద్ద అలాగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా లైన్ రాసేసి ఇది ఉంది కదా టేపుని దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకు రావాలి. ఈ లైన్ నుంచి ఇలా కర్వ్ ఇచ్చుకోండి టేప్. ఓకే, ఇక్కడ నుంచి టేప్ని ఇలా సగం చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. టక్స్ కోసం టక్స్ అంటారు, అట్లనే డాట్స్ అంటారు, టక్స్ అంటారు. ఓకే, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ ఓకేనా. ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్. ఈ నెక్ విడ్త్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ ఇక్కడ నుంచి ఈ లైన్ లోకి ఇలా కలిసి షోల్డర్స్ జారకుండా ఉంది. ఇంతే బాడీ కటింగ్ ఫినిష్. మళ్ళీ చెప్పాలా?